హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఈజీ అండ్ సింపుల్ చికెన్ కర్రీ. ఓకేనా? ఈజీ అండ్ సింపుల్ చికెన్ నేను ఎలా ప్రిపేర్ చేశానో నేను మీకు చూపిస్తూ కావాల్సిన పదార్థాలు చేస్తూ నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఈ రెసిపీ తప్పకుండా మీరు ట్రై చేయాల్సిందే. డైలీ మనము సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసి తినాలో ఈరోజు నేను మీకు చూపించాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనము ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేనైతే చికెన్కి సరిపడా ఆయిల్ అయితే పోసి పెట్టినాను, 5 స్పూన్స్. ఓకేనా? ఇప్పుడు ఆనియన్స్ అయితే హీట్ ఎక్కినవి. నేను 5 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్లో ఇవి వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ అయితే మంచిగా మనము గోల్డెన్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయితే అవుతున్నాయి. చూసిరు కదా, మన ఆనియన్స్ అయితే మంచిగా ఇట్లా మెత్తగా పడ్డాయి. సో ఇప్పుడు మనము అల్లం వెల్లిగడ్డ యాడ్ చేద్దాము. ఆయిల్లోనే 1 స్పూను అల్లం పేస్ట్, నాన్ వెజ్ కదా కొంచెం అల్లం పేస్ట్ ఎక్కువే వేసుకోవాలి. పసుపు 1 స్పూన్, సాల్ట్ ఇప్పుడే వేద్దాము ఎందుకంటే ఇంకొంచెం ఉల్లిగడ్డలు వేగాలి, అందుకని నేను కర్రీకి సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడే యాడ్ చేసేసినాను, 3 స్పూన్స్. ఇప్పుడు ఒకసారి మనం మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఆనియన్స్ కొంచెం అల్లం పేస్ట్ ఇవన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను కొంచెం సేపు ఇట్లా ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఇట్లా మంచిగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనం చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో. ఇప్పుడు చికెన్ అయితే యాడ్ చేద్దాము. ఈరోజు టమాటా, పెరుగు, మసాలా ఏవి లేకుండా నిమ్మకాయ వేసి చేస్తాను ఈరోజు. ఎందుకు అనంటే ఎవ్రీ టైం అవన్నీ వేసి చేస్తే సేమ్గా అన్నట్టు అనిపిస్తుంది. సో ఈరోజు కొంచెం వెరైటీగా నిమ్మకాయ రసం వేసి చికెన్ అనేది చేస్తాను. ఇప్పుడు చికెన్ యాడ్ చేసినాం కదా, ఇది కలపకుండా సిమ్లో పెట్టి మనం మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఆయిల్లో ఇట్లా ఉడకనివ్వాలి. ఇప్పుడు చికెన్ 5 మినిట్స్ నుంచి ఆయిల్లో ఇట్లా మంచిగా ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు ఒకసారి మనము మిక్స్ చేసుకుందాం. సాల్ట్ కూడా వేసినాం కదా, కొంచెం వాటర్ అనేది చూడండి మంచిగా వచ్చింది. ఇప్పుడు ఇట్లా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్పైసెస్ అనేది మనము యాడ్ చేసుకుందాము. ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకుందాము. నేను 3 స్పూన్స్ కొబ్బరి పొడి అయితే యాడ్ చేస్తున్నాను. మిర్చి పౌడరు, కూడా నేను 3 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ధనియాల పొడి, కూడా 3 స్పూన్స్ అయితే యాడ్ చేసినాను. ఇప్పుడు ఇవన్నీ మంచిగా మనము మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మళ్ళీ మనము మూత పెట్టి కొంచెం చికెన్ హాఫ్ బాయిల్ ఇందులోనే ఉడికియాలి ఆయిల్లో. ఓకేనా? కొంచెం మెల్లగా కలపాలి ఇది, లేకపోతే ముఖానికి జిట్లుతుంది, అందుకని చెప్పేసి. ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం మీడియం ఫ్లేమ్ అనేది పెట్టి ఆయిల్లో మాత్రం హాఫ్ చికెన్ అయితే మంచిగా ఉడికియాలి, అప్పుడే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఓకేనా? మనము దించే ముందు నిమ్మకాయ అనేది పిండుకుందాం. ఓకేనా? ఇప్పుడైతే చికెన్ అయితే మంచిగా ఇట్లా ఉడికిద్దాం.
అన్ని స్పైసెస్ యాడ్ చేసిన తర్వాత వాటర్ చూడండి ఎట్లా వచ్చిందో చికెన్లో మంచిగా. ఒకసారి మనము కలుపుకుందాము. ఇప్పుడు మనము కర్రీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకు అనంటే మనం కొంచెం రైస్లో తింటాం కదా, గ్రేవీ ఉండాలి కదా, అందుకని చెప్పేసి. ఓకేనా, నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం మనము. కొత్తిమీర, నిమ్మరసం కూడా ఇప్పుడే పిండుకుందాం మనం. కొత్తిమీర నేనైతే 2 నిమ్మకాయల జ్యూస్ అయితే పిండి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా మనము యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ చికెన్ మసాలా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనము కలుపుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాక మనము మళ్ళీ చికెన్ అయితే కంప్లీట్గా ఉడికించుకోవాలి. ఓకేనా, ఇప్పుడు వేయాల్సినవి అయితే ఏమైతే లేవు. ఓకేనా, ఇందులో కొంచెం వాటర్ తగ్గిన తర్వాత నేను వాటర్ అనేది యాడ్ చేస్తాను. అంతవరకు మళ్ళీ మనం కొంచెంసేపు ఉడికించుకుందాం. నిమ్మకాయ జ్యూస్ వేసినాం కదా, కొంచెం ముక్కలకంతా ఫ్లేవర్ అనేది పట్టుకోవాలి, అందుకని చెప్పేసి కొంచెం సేపు అయితే ఉడికిస్తున్నాను. ఇప్పుడు నిమ్మకాయ వేసినాక చికెన్ అయితే మంచిగా ఇట్లా ఉడుకుతుంది. ఇప్పుడు మనము కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి, ఎందుకంటే చికెన్ గ్రేవీ ఉండాలి కదా రైస్లోకి, అందుకని చెప్పేసి నేను 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసినాను. ఇప్పుడు మూత పెట్టి కంప్లీట్గా నేను చికెన్ అనేది ఉడికించుకుంటాను. ఇప్పుడు చికెన్ యాడ్ చేసి వాటర్ యాడ్ చేసినాం కదా చికెన్లో, మనము కంప్లీట్గా నేను చికెన్ అయితే మంచిగా ఇట్లా ఉడికించుకున్నాను. మన చికెన్ కూడా నేను చెక్ చేసినాను, మంచిగా అయితే ఉడికిపోయింది. ఓకేనా, గ్రేవీ చూసిర్రు కదా ఎంత మంచిగా ఉన్నదో. నాకైతే ఇంత గ్రేవీ ఉంటే చాలు రైస్లోకి. మీరు కూడా గ్రేవీ ఇంత చిక్కగా ఉంటే చాలు. ఎందుకు అనంటే రైస్లో కలుపుకొని తినడానికి బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.